హైదరాబాద్ కమిషనరేట్ ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. ఆదిపట్ల శంషాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి గంజాయి ముఠాను పట్టుకున్నారు. శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్ మీడియాకు వివరించారు. శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదిపట్ల పోలీసుల సంయుక్త వాహన తనిఖీలు చేపట్టారు. వాహనాల తనిఖీలో 2 వాహనాలు, 1 మారుతి ఇటిక, 2 టాటా హ్యారియర్ అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో 2 వాహనాలను తనిఖీ చేయగా అందులో భారీగా గంజాయి కనిపించింది. దీంతో వాహనాలు నడుపుతున్న డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారించగా ఒడిశా నుండి మహారాష్ట్రకు తరలించేందుకు 2 వాహనాలు గంజాయి లోడ్ చేసుకుని వస్తున్నట్టు తేలింది. మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన 3 ప్రశాంత్ గణేష్, పసల్కర్, రాజేష్, హనుమంత్ లద్ది, షహాజీ గోరఖ్ చంగన్తో పాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన శ్రీహరి లీమా మొత్తం 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు 2 వాహనాల్లో ఉన్న గంజాయి మొత్తం 110 కిలోలు ఉన్నట్లు డీసీపీ రాజేష్ తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ దాదాపు 56 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. 2 వాహనాలతో పాటు 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ రాజేష్ వివరించారు. ఒడిశాలో తక్కువ ధరకు గంజాయి కొని మహారాష్ట్రలో ఎక్కువ డబ్బులకు అమ్మేందుకు ఈ పథకం వేసినట్లు గుర్తించారు. నిందితులపై మహారాష్ట్రలో పాత కేసులు ఉన్నాయని, మహారాష్ట్ర పోలీసులతో సంప్రదింపులు జరిపి వెలికి తీస్తామని డీసీపీ రాజేష్ తెలిపారు.